మను, అనుపమల మధ్య ఏదో గతం ఉంది. అది తెలుసుకోవాలి అనుకుంటాడు కదా మహేంద్ర. తరువాత మనుని మహేంద్ర డిన్నర్‌కి ఇంటికి ఇన్వైట్ చేస్తాడు కదా! ఒక పక్కన రాజీవ్‌ని శైలేంద్ర రెచ్చగొడుతూ ఉంటాడు. "నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు బ్రదర్" అని అంటాడు రాజు. "అంటే నువ్వు చేతగానివాడివని ఒప్పుకుంటున్నావా? మా మమ్మీ నీ గురించి ఎంతో గొప్పగా చెప్పింది" అంటూ ఉంటే శైలేంద్రతో రాజు, "నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నన్ను అంత తక్కువగా అంచనా వేయకు. ఈరోజే నా మరదల పిల్లని నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను" అని అంటాడు రాజు. "మాటలు కాదు, చేతల్లో చూపించు. ఆ వస్తారని కాలేజ్‌లో లేకుండా చెయ్యి. అప్పుడు నీ సామర్థ్యాన్ని నేను మెచ్చుకుంటాను" అని అంటాడు శైలేంద్ర. "నీ మెచ్చుకోలు, నీ అప్రిషియేషన్ నాకు అవసరం లేదు బ్రదర్. నాతో పాటు నువ్వు కూడా విలన్వే కాబట్టి చేతులు కలిపాను. అంతేకాని నీకన్నా సీనియర్ విలన్ని నేనే బ్రదర్. అది గుర్తుపెట్టుకో" అని అంటాడు రాజీవ్. "విలనిజంలో కూడా సీనియర్సు, జూనియర్సు ఉంటారారా? ఎవరి విలనిజం వాళ్ళది. నీ స్టైల్ నీది, నా స్టైల్ నాది" అని అంటాడు శైలేంద్ర. "విలన్స్ ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒక నానుడి గుర్తొస్తుంది, చెప్పమంటావా? మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు అని" అని అంటాడు రాజీవ్. "అంటే ఏంటి? నేను మధ్యలో వచ్చాను, మధ్యలో పోతాను అని చెప్తున్నావా?" అని అంటాడు శైలేంద్ర. "అలా అని నేను అనట్లేదు బ్రదర్. నువ్వు ఎన్నాళ్ళుంటావో, ఎప్పుడు పోతావో అవన్నీ నాకు తెలియదు కానీ బ్రదర్, మొదట్లో విలనిజం స్టార్ట్ అయిందే నా నుండి బ్రదర్. తర్వాతే అందరూ" అని అంటాడు రాజు తన గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ. "అంటే ఏంటి? మా మమ్మీ కూడా నీ తర్వాతే అంటావా?" అని అంటాడు శైలేంద్ర. "ఎవరి గొప్ప వాళ్ళే చెప్పుకోవాలి బ్రదర్. నా గొప్ప నేను చెప్పుకుంటున్నాను. అంతేకాదు, నీకొక విషయం చెప్పనా? వసుధారకి నేను భావని. వసుధారతో పాటు చూసే చాలామంది కూడా నన్ను రాజీవ్ బావా, రాజీవ్ బావా అని పిలుచుకుంటారు ముద్దుగా. విలనిజం నందు ఈ రాజీవ్ విలనిజమే వేరు" అని అంటాడు రాజు గొప్పగా. "అబ్బా, వీడి డబ్బా వినలేకపోతున్నాను" అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర మనసులో. "ఏంటి బ్రదర్, కొంచెం ఎక్కువగా అనిపించిందా నన్ను నేను పొగుడుకుంటున్నాను అని" అని అంటాడు రాజీవ్. "నువ్వు చేయవలసిన పని నువ్వు చేసి ఆ వసుధారాన్ని తీసుకువెళ్ళిపోతే నిన్ను నువ్వు పొగుడుకోవడమే కాదు, నేను కూడా పొగుడుతాను" అని అంటాడు శైలేంద్ర. "ఇప్పటి వరకు కలిసి చేసుకుందాం పని అన్నావు, ఇప్పుడేమో నీ పని నువ్వు చేసుకో అంటున్నావు. సర్లే బ్రదర్, ఎవరిని నమ్మకూడదు, అందరూ మధ్యలోనే వదిలేస్తారు అని బాగా అర్థమయ్యేలాగా చెప్పావు" అని అంటాడు రాజీవ్. "తప్పుగా అనుకోకు రాజు, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. కాలేజ్ నుంచి నాకు వర్కౌట్ అవ్వట్లేదు. అందుకే ఆ వస్తారని నువ్వైనా తీసుకువెళ్ళిపోతే నీ నుంచైనా నాకు వర్కౌట్ అయ్యి ఆ ఎండీ సీట్ నాకు దక్కుతుందని ఆశపడుతున్నాను. అంతేగాని నీకు హెల్ప్ చేయకూడదు అని కాదు. ఆ వస్తారని తీసుకువెళ్ళిపోయాక ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. నన్ను నమ్ము రాజు" అని అంటాడు శైలేంద్ర. "సర్లే బ్రదర్, నా పనేదో నేను చేసుకుంటాను. ఆ వస్తారని తీసుకువెళ్ళే ప్రయత్నం నా తంటాలేమో నేను పడతాను. ఏమైనా హెల్ప్ కావాలంటే మీకు ఫోన్ చేస్తానులే" అని అంటాడు రాజీవ్. "సరే బ్రదర్, నేను వెళ్తున్నాను" అని అంటాడు రాజు. "ఎక్కడికి?" అని అంటాడు శైలేంద్ర. "ఇంకెక్కడికి, నా పని నేను చేసుకోవడానికి. నా మరదల పిల్లని ఇప్పుడే నేను తీసుకువెళ్ళిపోతాను" అని ఇంకా వస్తారని తీసుకువెళ్ళిపోవడానికి బయలుదేరతాడు రాజీవ్. ఒక పక్కన మహేంద్ర, "మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు" అని అంటాడు. "ఎవరు? ఎవరు మావయ్య?" అని అంటుంది వసు ఆశ్చర్యంగా. అనుపమ కూడా, "గెస్టా? ఎవరిని పిలిచావు మహేంద్ర? మాకు ఇప్పటివరకు చెప్పలేదు" అని అంటుంది. "మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు" అని అంటాడు మహేంద్ర. "అదేంటి మావయ్య, ముందే చెప్తే మేము ఏర్పాట్లన్నీ చేసేవాళ్ళం కదా" అని అంటుంది వసు. "అవసరం లేదమ్మా, నేను బయట నుంచి అన్నీ ఆర్డర్ పెట్టేశాను" అని అంటాడు మహేంద్ర. "అదేంటి మహేంద్ర, మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం ప్రిపేర్ చేసిన హోమ్ ఫుడ్ రుచి చూపించాలి కానీ ఇలా బయట నుంచి ఆర్డర్ పెట్టడం ఎందుకు? ముందే చెప్తే మేమే ప్రిపేర్ చేసేవాళ్ళం కదా వసు, నేను" అని అంటుంది అనుపమ. "అవును మావయ్య, అనుపమ మేడం నేను ఇద్దరం కలిసి ఎంతలో క్షణాల్లో ప్రిపేర్ చేసేసేవాళ్ళం. ముందెందుకు చెప్పలేదు మావయ్య" అని అంటుంది వసుధార కూడా. "ఏమీ లేదమ్మా, కాలేజ్ వర్క్స్ వల్ల చాలా స్ట్రెయిన్ అవుతున్నావు. ఇంట్లో కూడా నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నేనే బయట నుంచి ఆర్డర్ పెట్టేశానమ్మా" అని అంటాడు మహేంద్ర. "ఏంటి మావయ్య ఇది? దీంట్లో నాకు ఇబ్బంది ఏముంటుంది? మన ఇంట్లో పని చేసుకోవడంలో ఇబ్బంది ఏముంది? మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మన ఇంటి భోజనం రుచి చూపించాలి కానీ ఇలా బయట నుంచి తీసుకొచ్చి పెడితే ఏం బాగుంటుంది" అని అంటుంది వసుధార. "అందుకే చెప్పలేదమ్మా, కాలేజ్ నుంచి చాలా అలసిపోయి వస్తున్నారు.
మళ్ళీ ఇక్కడ అవన్నీ ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. అందుకే మీకు ముందే చెప్తే మీరు ఇలాగే హడావుడి చేస్తారు. అది చేద్దాం, ఇది చేద్దాం అని. అందుకే చెప్పలేదు. ఏం పర్వాలేదమ్మా, వచ్చిన గెస్ట్‌లే ఏమనుకోరులే అని అంటాడు మహేంద్ర. అంతలో గుమ్మం దగ్గర నుండి ఎక్స్‌క్యూజ్ మీ సార్ అని పిలుపు వినిపిస్తుంది. అందరూ గుమ్మం వైపు చూస్తారు. అనుపమ మనుని చూసి ఆశ్చర్యపోతుంది. వస్తారా కూడా మనుని చూసి ఆశ్చర్యపోతుంది. మహేంద్ర డిన్నర్‌కి పిలిచింది మనునా అని ఇంకా అలానే మనుని చూస్తూ ఉండిపోతుంది ఆశ్చర్యంగా అనుపమ. మావయ్య డిన్నర్‌కి పిలిచింది మనునా అని ఇంకా ఆశ్చర్యపోతుంది వస్తారా కూడా. మహేంద్ర మనుని చూస్తూ నవ్వుతూ అదిగో గెస్ట్ వచ్చేసారు, మను లోపలికి రా మను అని లోపలికి ఇన్వైట్ చేస్తాడు మహేంద్ర. థ్యాంక్ యూ సార్ అని మను లోపలికి వస్తాడు. వస్తారా మాత్రం చాలా కోపంగా చూస్తూ మావయ్య ఎందుకు మను గారిని ఇంతలా నమ్ముతున్నారు? భద్ర విషయంలో ఏం జరిగిందో తెలిసాక కూడా అర్థమయ్యాక కూడా మను గారు సహాయం చేశారు అని ఇలా గొడ్డుగా నమ్మడం నాకేమీ బాగా అనిపించడం లేదు. ఈ రోజుల్లో ఏ స్వార్థం లేకుండా ఎవరూ మనకి సహాయం చేయరు. మనుగారు అంత పెద్ద మొత్తంలో సహాయం చేశారు అంటే మనుగారు ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నారు అని నాకు అర్థమవుతుంది. కానీ ఆ విషయాన్ని మావయ్య గుర్తించలేకపోతున్నారు ఎందుకు అని మనసులోనే బాధపడుతూ అనుకుంటూ ఉంటుంది వస్తారా. అమ్మ వస్తారా, అనుపమ నేను చెప్పిన గెస్ట్ ఎవరో కాదు మనునే అని అంటాడు నవ్వుతూ మహేంద్ర. అనుపమ మను వంక ఇంకా అలానే చూస్తూ ఉంటుంది. మను కూడా ఒక లుక్ ఇస్తాడు అనుపమ వంక. అది మహేంద్ర గమనిస్తాడు. మీ ఇద్దరి మధ్య ఏ బంధము లేదు అని చెప్తున్నారు పైకి, కానీ మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని నాకు అనిపిస్తుంది. అదేంటో నేను తెలుసుకుంటాను, ఖచ్చితంగా తెలుసుకుని తీరుతాను అని అనుకుంటూ ఉంటాడు మహేంద్ర మనసులో. మను డిన్నర్ చేద్దురా అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తాడు మహేంద్ర. అనుపమకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి అనుపమ అలా చూస్తున్నావు, రండి భోజనం చేద్దాం అందరం కలిసి అని అంటాడు మహేంద్ర. సరే మహేంద్ర అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది అనుపమ కూడా. మను అనుపమ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. వస్తారా ఇంకా ఆలోచిస్తూ హాల్లోనే ఉండిపోతుంది. ఏంటి వస్తారా రాలేదు అని మహేంద్ర వస్తారా దగ్గరికి వచ్చి, ఏంటమ్మా వస్తారా, నీ మనసులో ఏవేవో అనుమానాలు నిన్ను వేధిస్తున్నాయి కదూ. అందరూ భద్రాలానే మోసం చేస్తారు అని అనుకోకూడదమ్మా. నా మనసు చెప్తుంది మను మనకి ఏ స్వార్థం లేకుండానే సహాయం చేశాడు. మన కాలేజ్లో ప్రాబ్లమ్స్ను బట్టే తను డైరెక్టర్గా ఉండాలి అనుకున్నాడు. అంతేగాని దీనిలో తన స్వార్థం లేదమ్మా, నన్ను నమ్మమ్మా అని అంటాడు మహేంద్ర. అయ్యో మావయ్య మీకు ఎలా చెప్పాలి, మీరందరినీ గుడ్డిగా నమ్మేస్తారు. మీ మంచితనంతో అందరూ కూడా మంచివాళ్లే అనుకుంటారు. భద్రా విషయంలో ఏం జరిగిందో మీకు తెలిసింది కదా, అయినా ఈ మనుని మీరు ఎలా నమ్మగలుగుతున్నారు? నాకు నమ్మకం కుదరట్లేదు మావయ్య, కానీ ఆ విషయాన్ని మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటుంది మనసులోనే వస్తారా. చూడమ్మా వస్తారా, ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించడం మన బాధ్యత. నువ్వు ఇలా ఉంటే మను ఏమనుకుంటాడు చెప్పు, ఒకసారి ఆలోచించు. మనసులో అనుమానాలన్నీ పక్కన పెట్టి రామ్మా భోంచేద్దాం అని అంటాడు మహేంద్ర. మీరు వెళ్ళి చేయండి మావయ్య, నేను వస్తాను అని అంటుంది వస్తారా. చూడమ్మా ఉన్నదే నలుగురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తింటే ఏం బాగుంటుంది చెప్పు. మను గెస్ట్గా వచ్చాడు, అందులో మన ఇంటికి మనందరం కలిసి తినాలి. ఇలా చేస్తే బాగోదు. రామ్మా నేనున్నాను కదా, నన్ను నమ్ము అని ఇంకా వస్తారని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తాడు మహేంద్ర. వసు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఇంకా మనుని కోపంగా చూస్తూ కుర్చీలో కూర్చుంటుంది. ఇంకా మహేంద్ర అందరూ వడ్డించుకుంటూ ఉంటారు. అంతలో రాజు వస్తాడు. వసు ఎక్కడ ఉన్నావని లోపలికి ఎంట్రీ ఇస్తాడు రాజు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉండడం చూసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి వసు రా వెళ్దాం అని అంటాడు. ఏయ్ ఎందుకు వచ్చావు అని అంటాడు మహేంద్ర. ఏంటి వసు ఇది, నన్ను కాదు అని ఆ రిషిని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు రిషి లేడు కదా, చచ్చిపోయాడు కదా, అయినా సరే ఎందుకు ఇక్కడే ఉంటున్నావు? ఇక్కడే ఉండి నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? నీకు నేను జీవితాన్ని ఇస్తాను రా వసు అని అంటాడు. రాజు చెంప చెల్లుమనిపిస్తుంది వసు. ఇంకోసారి రిషి సార్ని లేరు అని అన్నావంటే ఊరుకునేదే లేదు అని అంటుంది వసు కోపంగా. లేని మనిషిని లేరు అని అంటారు వసు, నువ్వు ఆ భ్రమలో నుంచి బయటికి రా వెళ్దాం అని వసు చేపట్టుకుంటాడు. మర్యాదగా వదిలిపెట్టు అని రాజు చేపట్టుకుంటాడు. మను చేపట్టుకున్నది ఎవరో అర్థం కాక ఆ చేయి నుంచి అలా పైకి చూస్తాడు. చేపట్టుకున్నది మను అని షాక్ అయిపోతాడు రాజు. ఓ
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఈ టైంలో ఇక్కడున్నావేంటి అని అంటాడు రాజీవ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటాడు మను. వసుధార నా మరదలు అని అంటాడు రాజీవ్. వీళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళు అని అంటాడు మను. కావాల్సిన వాళ్ళంటే సరిపోతుందా? ఎలా కావాల్సిన వాళ్ళు, ఎందుకు కావాల్సిన వాళ్ళు కూడా చెప్పాలి కదా. అదే నన్ను చెప్పమంటే చెప్పనా? వసుధార నా మరదలు, వసుధార వాళ్ళ నాన్న నా మావయ్య, వసుధార వాళ్ళ అక్క నా భార్య. మా మధ్య ఈ బంధం ఉంది కాబట్టే నేను రాగలిగాను, వస్తాను అని అంటాడు రాజు. నీకు ఏ బంధం ఉందో చెప్పు అని అంటాడు రాజు మనుని. ఇంకా అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. నాకు కూడా బంధం ఉంది కాబట్టే వచ్చాను అని అంటాడు మను. అనుపమకి ఇంకా చాలా టెన్షన్గా ఉంటుంది. మను ఏం చెప్తాడో అని చాలా భయపడుతూ ఉంటుంది. మహేంద్ర వస్తారా అలా షాకింగ్గా చూస్తారు. బంధం ఉందా? ఏం బంధం ఉంది అని అంటాడు రాజు. విద్యా సంస్థల బంధం. వాళ్ళ విద్యా సంస్థలో నేను పార్ట్నర్ని, వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ని. ఈ బంధం సరిపోతుందనుకుంటా అని అంటాడు మను. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది అనుపమ. నువ్వు చెప్పేది బిజినెస్ గురించి, బిజినెస్ బంధం గురించి. నీకు పర్సనల్గా ఏ బంధం ఉంది వీళ్ళతో అని అంటాడు రాజు. ఇంకా మళ్ళీ అనుపమ, మహేంద్ర వస్తారా ముగ్గురు షాక్ అయిపోతారు రాజు అలా అడిగేసరికి. మను కూడా ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు ఇంకా రాజు రెచ్చిపోతూ చెప్పు, ఏ బంధం ఉంది అడుగుతున్నాను కదా, చెప్పు అని అంటాడు. మానవత్వం అనే బంధం, మనిషికి మనిషికి మధ్య ఉండే బంధం. ఈ బంధం ఉంటే సరిపోతుందేమో, ఇంకా వేరే బంధాలేమీ అవసరం లేదేమో కదా అని అంటాడు మను. ఆ సమాధానం విని రాజీవ్ షాక్ అయిపోతాడు. అందరూ మను వంక అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.